హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మన కిచెన్ లో దహి పొటాటో చేసుకుందాం. చిన్నప్పుడు మా అమ్మ చేసిన వాటికి ఒకటి రెండు ఐటమ్స్ యాడ్ చేస్తూ ఇవాళ దహి పొటాటో చేశాను. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. చిన్న చిన్న బంగాళదుంపలు వస్తాయి కదా, వాటిని ఉల్లి ముద్ద కూర చేసుకుంటారు, సాంబార్ లో కూడా వేసుకుంటారు. ఆ చిన్న చిన్న పొటాటో తీసుకొని నేను ఇవాళ దహి పొటాటో చేశాను అనమాట. దహి పొటాటోకి యాక్చువల్ గా ఇలా చిన్న చిన్న ఉండాలి, ఇంకా చిన్న ఉంటే బాగుంటుంది, కానీ నాకు అవైలబిలిటీ ఉన్న వాటితో చేశాను అనమాట. ఇలా బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసుకుని అవి మునిగే వరకు నీళ్లు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. కుక్కర్ లో అయితే ఒకటి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది. సాల్ట్ వేస్తే ఫాస్ట్ గా ఉడుకుతుందని సాల్ట్ ప్రతిదానికి ముందే వేస్తాను. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు టమాటాలు వేసేది కాదండి, నేను ఇప్పుడు ఆ టమాటాలు కూడా యాడ్ చేశాను. టమాటాలు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా వస్తుందండి దహి పొటాటో అనేది. ఎందుకంటే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగు కాబట్టి అది కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. అందరూ పుల్లటి పెరుగు తినలేకపోతే చాలా కమ్మగా ఉండే పెరుగు కూడా తీసుకోవచ్చు. ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళు పెరుగు యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మూకుట్లో నూనె వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. జీలకర్ర వేసుకుని జీలకర్ర వేగిన తర్వాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి అవి పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుని సాల్ట్, పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఈ లోపు పక్కన దహి ప్రిపేర్ చేసుకుందాం. చిక్కటి పెరుగు తీసుకుని అందులో కొంచెం పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇంకా కసూరి మేతి కూడా యాడ్ చేస్తున్నాను. చిన్నప్పుడు మా అమ్మ చేసినప్పుడు మాకు ఈ కసూరి మేతి అనేది తెలియదండి పెద్దగా. కొంచెం మా అమ్మ ఏం చేసేదంటే మెంతి ఆకుని పోపు వేసినప్పుడే ఉల్లిపాయలతో పాటు వేసి మగ్గించి చేసేదన్నమాట. లేకపోతే కొంచెం మెంతులు నానబెట్టి చేసేది. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, కానీ చాలా బాగుండేదండి, చాలా టేస్టీగా ఉండేది. ఇది ఇంకో టైప్ లో నేను చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న పెరుగుని పక్కన పెట్టుకుని ఉడికించిన బంగాళదుంపల్ని కూడా తొక్కలు తీసుకొని ఈ కూరలో వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా అందులో వేసి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం అది పెరుగు పచ్చివాసన పోయి దాంతో పాటు ఉడికే వరకు ఉంచి తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే దహి పొటాటో సూపర్ గా రెడీ అయిపోతుందండి. థ్యాంక్ యూ.